అమ్మాయి గర్భవతి. అయితే ఈమె చూసుకోకుండా జలుబు టాబ్లెట్ వేసుకుంటుంది. అయితే కడుపులో ఉన్న బిడ్డ ఈ టాబ్లెట్ గమనించి వెంటనే దీనిని బయటికి పంపిస్తుంది. అయితే ఈమె బయటికి వచ్చేసిన టాబ్లెట్ చూసి షాక్ అవుతుంది. అయితే అనుకోకుండా ఇలా జరిగిందేమో అని ఇంకొక జలుబు టాబ్లెట్ మింగుతుంది. ఈసారి కూడా కడుపులోని బిడ్డ ఈ టాబ్లెట్ ను బయటికి పంపిస్తుంది. అప్పుడు ఈమె మెడిసిన్ తనకి పడట్లేదేమో అని అనుకుంటుంది. కానీ ఈమెకు తెలియదు ఈ టాబ్లెట్స్ బయటకు తోసేసేది ఈమె కడుపులో ఉన్న బిడ్డ అని. ఆ తరువాత ఈమె అబార్షన్ కోసం హాస్పిటల్ కి వెళ్తుంది. ఈ కుర్రాడు అబార్షన్ కాగితంపై సంతకం పెట్టడానికి సిద్ధమవుతాడు. ఇంతలో కడుపులో ఉన్న బిడ్డ నన్ను కాపాడు అని అంటూ ఉంటుంది. ఈ మాటలు ఈ కుర్రాడికి వినపడతాయి. ఇతడు ఈ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయో అని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఈ అమ్మాయి త్వరగా పేపర్ మీద సంతకం పెట్టు అంటూ కంగారు పెడుతూ ఉంటుంది. దీంతో ఇతడు మళ్లీ సంతకం పెట్టడానికి సిద్ధమవగా ఈసారి ఆ బిడ్డ నన్ను కాపాడండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడికి ఈ మాటలు ఈ అమ్మాయి కడుపులో నుండి వస్తున్నాయని అర్థమవుతుంది. కానీ ఇతడికి కొంచెం అనుమానంగా ఉంటుంది. అప్పుడు కడుపులోని బిడ్డ కడుపు మీద చేయి పెట్టమని అంటుంది. ఇతడు ఈ అమ్మాయి కడుపు మీద చేయి పెట్టగా బిడ్డ తనుతూ ఉంటుంది. అయితే ఈ బిడ్డ ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉన్నదో ఇతడికి అర్థం కాదు. ఇంతకు ముందు రోజు ఈ కుర్రాడు కారులో వెళ్తూ ఉండగా రౌడీలు వెంబడిస్తున్న ఈ అమ్మాయిని కాపాడి కారులో తీసుకొస్తాడు. అలసిపోయిన అమ్మాయి ఆ రాత్రికి ఈ కుర్రాడితో ఆ కారులోనే పడుకుంటుంది. దీంతో వీరిద్దరూ ఏకాంతంగా ఎంజాయ్ చేస్తారు. ఇంతలో ఆకాశంలో నుండి ఎర్రటి కాంతి వచ్చి కారులో పడుకున్న ఈ అమ్మాయి కడుపులోకి దూరుతుంది. దీనితో మరుసటి రోజు ఉదయం ఈమె గర్భవతి అయిందని తెలుస్తుంది. మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.